నరసరావుపేట పెద్ద చెరువులోని ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం కార్యాలయంలో నరసరావుపేట మండల ఉపాధ్యక్షులుగా వి శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించాలని 1967లోనే లోక్సభలో తన గళము వినిపించిన సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. శ్రీకాకుళం సిక్కోలు సింహం స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకులు, అలాగే బీసీ కుల సంఘ నాయకులు, ప్రత్యేకంగా గౌడ సంఘ నాయకులందరం కూడా పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక కుల సంఘాలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే మరి స్వతంత్ర సమరయోధులుగా మరి 1930లోనే 21 సంవత్సర వయసులోనే నవ యువకుడుగా ఉన్న టైంలో దేశ స్వతంత్రం కోసం ఆనాటి ఉద్యమ పిలుపుని తీసుకొని ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, అలాగే అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, అటు ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, విదేశీ వస్తువుల బహిష్కరణ కానివ్వండి, ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొని అనేక సార్లు ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మద్రాసు రాష్ట్రంలో అనేక సార్లు జైలు పాలు కూడా జరగడం జరిగింది. ఆయన జీవితంలో సగానికి పైగా జైల్లోనే అనుభవించడం జరిగింది. అదంతా కూడా కేవలం ఒక దేశభక్తి, దేశం కోసం. అటువంటి మహనీయుడు గౌతు లచ్చన్న గారు.